మీ జీవితంలో శాంతి సంతోషం ఆధ్యాత్మిక జ్ఞానం కోసం PSSM ఆధ్వర్యంలో మెగా మెడిటేషన్ సమిట్ ఆగస్టు 30, 31 సెప్టెంబర్ 1 తేదీలో లాస్ ఏంజల్స్ లో 1000 మందితో మెడిటేషన్. ఫ్రీ ఎంట్రీ, ఫుడ్, కిడ్స్ కేర్. ఫర్ మోర్ డీటెయిల్స్ విజిట్ globalmeditationsummit.com. అమెరికా వీసా నిబంధనలపై రోజుకొక వార్నింగ్ ఇస్తూ అమెరికా వణికిస్తోంది. ముఖ్యంగా భారతీయులు, ప్రత్యేకించి ఎన్ఆర్ఐలపై వీటి ప్రభావం తీవ్రంగా ఉంటుంది. అమెరికా ఎంబసీ నుంచి వచ్చిన తాజా హెచ్చరికలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. అసలు ఏం జరగబోతోంది, ఎందుకు ఈ కొత్త రూల్స్ అని గందరగోళంలో పడ్డారు అమెరికాలోని భారతీయులు. ఇండియాలోని అమెరికా ఎంబసీ ఇటీవల ఒక స్ట్రాంగ్ వార్నింగ్ జారీ చేసింది. అమెరికా వీసా అనేది హక్కు కాదు, ఒక ప్రివిలేజ్ అని స్పష్టంగా చెప్పింది. కొందరు వీసా హోల్డర్స్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని, ముఖ్యంగా వీసా గడువు ముగిసిన తర్వాత కూడా అమెరికాలో ఉంటున్నారని ఎంబసీ గుర్తించి ఈ హెచ్చరికను జారీ చేసింది. ఇలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎంబసీ తెగేసి చెప్పేసింది. తాజా అడ్వైజరీ ప్రకారం అమెరికాలోని 30 రోజులకు మించి ఉండే ఫారిన్ నేషనల్స్ తప్పనిసరిగా ఫెడరల్ అథారిటీస్ వద్ద రిజిస్టర్ చేసుకోవాలి. ఇది స్టూడెంట్ వీసా F1, వర్క్ వీసా H1B, టూరిస్ట్ వీసా వంటి అన్ని నాన్ ఎమిగ్రెంట్ వీసాలకు వర్తిస్తుంది. అమెరికాలోకి ఎంట్రీ అయినప్పుడు కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ అధికారులు ఇచ్చే అడ్మిటెడ్ అంటిల్ డేట్ ని గమనించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ తేదీని కాదని వీసా ఎక్స్పైరీ డేట్ ని మాత్రమే పట్టించుకుంటే వీసా రద్దు కావచ్చు, డిపోర్ట్ చేయబడచ్చు. భవిష్యత్తులో అమెరికాకు వెళ్లే అవకాశం కూడా కోల్పోవచ్చని యుఎస్ ఎంబసీ తెలిపింది. అమెరికాలో స్థిరపడిన ఎన్ఆర్ఐలు, స్టూడెంట్స్, ఉద్యోగస్తులు ఈ కొత్త రూల్స్ ని సీరియస్ గా తీసుకోవాలని సూచించింది. ఇటీవల ఇల్లినాయిస్ లో ఒక భారతీయ మహిళ షాప్ లిఫ్టింగ్ లో పట్టుబడిన ఘటన తర్వాత అమెరికా ఎంబసీ మరింత అప్రమత్తమైంది. దొంగతనం, అసాల్ట్ వంటి చిన్న నేరాలు కూడా వీసా రద్దుకు దారితీయొచ్చని ఎంబసీ స్పష్టం చేసింది. అమెరికాలో చదువుకునే భారతీయ విద్యార్థులకు ఈ నిబంధనలు మరింత కఠినంగా ఉన్నాయి. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తీసుకొచ్చిన కొత్త పాలసీల వల్ల వీసా పొడిగింపు, ఉద్యోగ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. H1B వీసాలపై కొత్త ఆంక్షలు, ఎంట్రీ లెవెల్ జాబ్స్ కోసం విదేశీయులకు ప్రాధాన్యత తగ్గడం వంటివి భారతీయ స్టూడెంట్స్ కి సవాళ్లుగా మారాయి. ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే ఏం చేయాలో కూడా యుఎస్ ఎంబసీ కొన్ని గైడ్ లైన్స్ ను రిలీజ్ చేసింది. పాస్పోర్ట్ లోని అడ్మిటెడ్ అంటిల్ డేట్ ని ఎప్పటికప్పుడు చెక్ చేయటం, చిన్న నేరాలు, వీసా ఓవర్స్టే వంటివి ఎట్టి పరిస్థితుల్లో చేయకుండా ఉండటం, వీసా దరఖాస్తు సమయంలో సోషల్ మీడియా ఖాతాలను సరిగ్గా పేర్కొనటం, అమెరికా ఎంబసీ వెబ్సైట్లో లేటెస్ట్ అడ్వైజరీలను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవటం వంటివి పాటించాలని స్పష్టం చేసింది. ట్రంప్ అమెరికా గద్దెనెక్కిన నాటి నుంచి అమెరికా వీసా నిబంధనలు రోజు రోజుకు కఠినతరం అవుతూ వస్తున్నాయి. ఎన్ఆర్ఐలు, స్టూడెంట్స్, టూరిస్టులు ఈ కొత్త రూల్స్ వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక చిన్న తప్పు కూడా అమెరికా డ్రీమ్ ని డీరైల్ చేయొచ్చని భయాందోళనలో కాలం గడుపుతున్నారు. ఈ నిబంధనలు రానున్న రోజుల్లో మరింత కఠినతరమయ్యే అవకాశాలున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.